నమస్తే అండి, నేను రజా. పాక్ మంత్రి ఒక మాట అన్నాడు. సో ఈ మాట అన్న తర్వాత పాకిస్తాన్ ప్రజలతో పాటు మరి ముఖ్యంగా పాకిస్తాన్ రాజకీయ నాయకులు ఉరేసుకొని చచ్చిపోవడం బెటర్. ఎందుకంటే స్వతంత్రం మీకు మాకు ఒకేసారి వచ్చింది, కానీ మా స్థాయి ఏ స్థాయిలో ఉంది, మీ స్థాయి ఏ స్థాయిలో ఉంది అనే దానికి కంపారిజన్ చేస్తున్నాడు. ఇండియా స్థాయి ఏంటి, పాకిస్తాన్ స్థాయి ఏంటని. సో భారత్ ఎక్కడో ఉంది, మనమే అడుక్కు తింటున్నాం అని చెప్పేసి ఏకంగా పాకిస్తాన్ మంత్రి అన్నాడు. ప్రపంచంలో భారత్ సూపర్ పవర్గా మారుతోందని, కానీ తామే ఇంకా అడుక్కుంటున్నామని పాకిస్తాన్ మంత్రి మౌలానా ఫజ్లుర్ రెహమాన్ ఆ దేశ పార్లమెంట్లో అన్నాడు. సిగ్గుపడండి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా సిగ్గుపడండి. ఆ దేశానికి సంబంధించిన మాజీ ప్రధాని కూడా జైల్లో ఒక ఆర్మీ ఆఫీసరు చేసినాడంట, డాష్ డాష్ చేసేసినాడంట. అలా ఉంది. ఆ దేశానికి సంబంధించినటువంటి కుర్రోడిని ఆర్మీలో పనిచేస్తున్నాడు, అందంగా ఉంటాడని చెప్పేసి ఆర్మీకి సంబంధించినటువంటి ఇప్పుడు తేడాగళ్ళంతా ఆర్మీలో ఉన్నట్టున్నారు. వాడు ఎవడో ఆర్మీ వాడు మిలిటరీ అధికారి రాసిస్తే, ఆర్మీ అధికారి రాసిస్తే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు చదువుతున్నాడు. ఏం దేశంరా? అందుకే మీ దేశం అడుగు తింటుంది. ప్రపంచంలో భారత్ సూపర్ పవర్గా మారుతోంది, కానీ తామే ఇంకా అడుక్కుంటున్నామని పాకిస్తాన్ మంత్రి మౌలానా ఫజ్లుర్ రెహమాన్ ఆ దేశ పార్లమెంట్లో అన్నాడు. పొరుగు దేశానికి మనకు ఒకసారి స్వతంత్రం వచ్చింది, కానీ వాళ్ళు ఇప్పుడు అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నారు. మనం దివాలా తీసే క్రమంలో ఉన్నాం. దివాలా తీసే క్రమం ఏంటి? ఆల్రెడీ పాకిస్తాన్ అడుగు తింటుంది. వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ చైనా కానీ ఇవ్వకపోతే పూటకాడ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అడుగు తినే దేశం పాకిస్తాను. ఆయుధాలు అరువు తెచ్చుకోవాలా, మన సొంతగా ఏమి మనం తయారు చేసుకోలేం, ప్రతిదీ పక్కోడి మీద ఆధారపడాలా, ప్రతినిత్యం భిక్షాటనకి వెళ్ళాల్సిందే. మళ్ళీ దివాలా తీసేదేంటి? దివాలా తీయకుండా ఉండేందుకు IMFను అడుక్కుంటున్నాం అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సో కొంతమంది రియలైజ్ అవుతున్నారు, మన దేశం అడుక్కునే స్టేజ్లో ఉందిరా బాబు, మనకి భారత్తో కంపేర్ చేసుకోవడం కానీ అసలు కంపేర్ చేసుకునే స్టేజ్లో మనం లేవని చెప్పేసి రియలైజ్ అవుతున్నారు పాక్ మంత్రులు పార్లమెంట్లో. అది పాకిస్తాన్ దుస్థితి పరిస్థితి.